హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి. ఈ రోజు అయితే పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి, అందుకే మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వీడియోకి లైక్ చేయండి. ఎప్పుడు స్వీట్స్ అయిపోతున్నాయి కదా, ఇలా స్నాక్స్ ఏమైనా చేద్దాము కారంగా అని అయితే ట్రై చేశా. మరి పిల్లల కోసం కదా, అంత హెవీ కారంగా వేసి చేయకుండా నార్మల్గా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు తయారీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. అందుకోసం నేను ముందుగా 2 కప్పుల వరకు మైదా పిండి అయితే తీసుకున్నాను. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలని పొడి చేసి అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్, కొన్ని నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. స్నాక్స్ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా, కానీ ఒక 2-3 డేస్కే ఫినిష్ అయిపోయేటట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మైదా పిండి యూస్ చేస్తున్నా. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి, ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసి పెట్టుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా పిండిలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. నేను ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్లో కలుపుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో స్నాక్స్ కూడా అంత బాగా కరకరలాడుతూ వస్తాయి. మనం పిండిలో ఆయిల్ వేసి మిక్స్ చేసాం కదా, అదే ప్లేస్లో బటర్ కానీ అలాగే గీ కానీ వేసి మిక్స్ చేసుకోవచ్చు, టేస్ట్ కోసం బాగుంటుంది. చూసారు కదా, ఫైనల్గా పిండిని బాగా గట్టిగా ఒక చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకున్నాను. దాన్ని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చపాతీ పీట పైన ఒత్తేసుకోవడమే. ఫైనల్గా నాకు ఇన్ని బాల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్కో ముద్ద తీసుకొని పల్చగా పిండి అద్దుకుంటూ ఎంత పల్చగా షీట్ వస్తే అంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా పల్చాటి చపాతీ లాగా వచ్చేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఇలా నైఫ్తో కట్ చేసేసి అన్ని పక్కన పెట్టుకోవాలి. మనకు మిగిలిన టైంలో కొద్దిగా టైం కేటాయించి పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టగలిగితే మన పిల్లలకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం పిండి కలుపుకున్న ప్రాసెస్లో వేరే చేంజ్ కూడా చేసి అయితే కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇలా పిల్లలకి కొద్దిగా నచ్చదేమో అనేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు పొడి వేసి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదేలాగా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కరివేపాకుతో కూడా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ముందు ఆ కాంబినేషన్లో చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాను. తేనండి, చపాతీ పీట పైన ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంటుకున్నట్టే ఉంటాయి కానీ ఆయిల్లో వేస్తే బాగా విరిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకూడదు, అలా కొద్దిసేపు వదిలేసినట్టయితే వాటి ఇష్టంగా అవే విడిపోతాయి. లేదంటే ఏదైనా కమ్మితో కానీ నైఫ్తో కానీ అలా రిలీజ్ చేసుకున్నట్టయితే బాగా రిలీజ్ అయిపోతాయి. స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడే పిండిలో లోపల వరకు కాలి పచ్చిదనం లేకుండా ఉంటాయి. చూడడానికి కలర్ ఇప్పుడు అటు ఇటుగానే ఉంటుంది, కానీ వేడి చల్లారిపోయిన తర్వాత ప్యూర్ గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. చూసారు కదా, ఫస్ట్ వాయి అయితే కాల్చి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆయిల్లో మిగిలినటివి కూడా వేసి బాగా మధ్యలో తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే అన్నీ ఈక్వల్ కలర్లో కాలుతాయి. లేకపోతే కొన్ని మాడిపోతాయి, కొన్ని సరిగా కాలకుండా పక్కన మిగిలిపోతాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతుంది. చూసిన ప్రతి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేనండి, కొద్దిగా ఓపిక తెచ్చుకొని పిల్లల కోసం ఈ రకంగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇవి 2-3 మంత్స్ వరకు పాడైపోకుండా ఉంటాయి. ఎప్పటికప్పటికి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే రెసిపీస్ అయితే ఎంచుకోండి. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇలా క్రష్ చేస్తే ఎంత బాగా క్రష్ అయిపోతున్నాయో కదా. నువ్వులు కలిపి ప్రిపేర్ చేసుకున్నాం కదా, నువ్వుల వల్ల ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంది.